వర్షమే కదా జరింత కార్ క్లీన్ అవుతుంది అనుకుంటే మాత్రం జాగ్రత్తగా చూడు. ఎండాకాలం కంటే వర్షాకాలంలోనే కార్కి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి అసిడిక్ రెయిన్స్. ఈ వర్షాలు ఎప్పుడు ఎట్లా పడతాయో తెలియదు, ఏ రకమైన పిహెచ్ వాల్యూ అయినా ఉండొచ్చు. దీనివల్ల నీ పెయింట్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇక రెండోది, ఆ వాటర్ కాస్త నీ కారు ఉన్న ప్రతి ఒక్క సందులకు పోయి స్టోర్ అయ్యి కొరోజన్ ఫామ్ అవుతుంది, అదే తుప్పు పడుతుంది. ఇక మూడోది ఏంటి అంటే, నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు బురద వస్తుంది కదా, ఆ బురదంతా నీ కారు బాడీ మీద పడుతుంది. దాన్ని చూసి నువ్వు తట్టుకోలేక ఇష్టం ఉన్నట్టు దాన్ని వాష్ చేస్తావు. ఇక ఆ మడ్డలున్న చిన్న చిన్న రాళ్ళు నీ బండి మీద స్క్రోల్ మార్క్స్ పెడుతుంది. ఇది ఇప్పుడు ఏర్పడది. నువ్వు ఎప్పుడైతే నీట్గా కార్ని క్లీన్ చేస్తావో ఆ రోజు చిన్న చిన్న గీతలు కనబడతాయి. ఇంకొద్దిగా నీ మీద దరిద్రం ఉందనుకో ఇంకెక్కువ గీతలు కూడా పడతాయి. ఇక నీ కారుకి ఇట్లా కాకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ గుర్తు పెట్టుకుంటే, మీ కారు ఎప్పుడు బురదలకి వచ్చిన వాష్ చేసేటప్పుడు కొద్దిగా అంత పైప్ తోని ఆ మడ్డు మొత్తాన్ని వాటర్ ప్రెషర్ తో తీసేసి, దాని తర్వాత మనం షాంపూలే వాడతాం కాబట్టి ఆ షాంపూలు పెట్టి నీట్గా మీద క్లీన్ చేసి వాటర్ తో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత డ్రై క్లాత్ తోని ఎక్కడ కూడా వాటర్ లేకుండా తుడవండి. ఇట్లా మెయింటైన్ చేసినాం అనుకో, నీ కారు ఏ లుక్ కోసం అయితే కొన్నావో అదే లుక్ కంటిన్యూగా మెయింటైన్ అవుతుంది. ఇట్లాంటి కార్ కేర్ టిప్స్ కావాలంటే తెలుసు కదా, ఫాలో కొట్టు.